హలో అండి, వెల్కమ్ టు నఫ్షీర్ కిచెన్. ఈరోజు ఒక మంచి చట్నీ అయితే చూపించబోతున్నానండి. ముందుగా స్టవ్ వెలిగించి కడాయి పెట్టేసి 1 టేబుల్ స్పూన్ వరకు నూనె అనేది వేసిన తర్వాత హీట్ అయ్యాక 10 పచ్చిమిర్చి అయితే నేను వేసుకుంటున్నాను. మీరు తినే కారాన్ని బట్టి అడ్జస్ట్ చేసుకోండి. విధంగా వేసిన తర్వాత ఒక 2 నిమిషాల పాటు మీడియం ఫ్లేమ్ మీద త్వరగా వేయించుకోవాలండి. ఈ విధంగా కట్ చేసి వేయడం వల్ల పచ్చిమిర్చి అనేది పైకి ఎగరకుండా అలాగే కారం అంతగా అనిపించదండి. లోని 1 టేబుల్ స్పూన్ వరకు జీలకర్ర కూడా యాడ్ చేస్తున్నాను. ఈ విధంగా వేసిన తర్వాత మరో 2 నిమిషాల పాటు ఈ విధంగా వేయించుకోవాలండి. ఈ విధంగా వేయించుకున్న తర్వాత ఇందులోని నేను ఈ విధంగా కట్ చేసి పెట్టుకున్న టమాటాలని పండు టమాటాలు తీసుకున్నాను. 1/4 కేజీ వరకు ఉంటుందండి ఇది వెయిట్లో. విధంగా వేసుకుని బాగా దగ్గర పడేంత వరకు మనం దీన్ని ఉడికించుకోవాలి. చూసారు కదా, ఈ విధంగా 2 నిమిషాల పాటు కలిపిన తర్వాత చిన్న నిమ్మకాయ సైజ్ అంతా చింతపండు కూడా ఇందులో వేసి బాగా దగ్గర పడేంత వరకు మగ్గించుకోవాలి. ఫ్రెండ్స్, నా వీడియో కనుక నచ్చినట్లయితే తప్పకుండా లైక్, షేర్, సబ్స్క్రైబ్ చేయండి. పక్కనే ఉన్న బెల్ ఐకాన్ను క్లిక్ చేసినట్లయితే నేను అప్లోడ్ చేసే కొత్త వీడియో నోటిఫికేషన్ ద్వారా చూడగలరు. ఈ విధంగా వేగిన తర్వాత మూత పెట్టేసి బాగా దగ్గర పడేంత వరకు ఉడికించుకోవాలండి. నీళ్ళంటి బాగా ఇంకిపోవాలి. ఇందులోని 1 టేబుల్ స్పూన్ వరకు సాల్ట్ కూడా యాడ్ చేస్తున్నాను. ఒకసారి కలిపేసి బాగా దగ్గర పడాలండి. చూసారు కదా, బాగా ఉడుకుతున్నప్పుడు ఈ పచ్చడి అయితే పెరుగన్నంలో, రోటీలో, దోశలో, రైస్లో ఎందులోకైనా అదిరిపోతుందండి. అంత బాగుంటుంది. చూసారు కదా, ఈ విధంగా దగ్గర పడిన తర్వాత పూర్తిగా చల్లార్చుకోవాలి. చల్లార్చుకున్న తర్వాత మిక్సీ జార్లో వేసేసి మిక్సీ పట్టడమే. చాలా సింపుల్గా అయిపోయింది కదా. ఈ విధంగా మిక్సీ పట్టేస్తే సరిపడుతుంది. మరీ మెత్తగా కాకుండా విధంగా ఉంటే సరిపోతుందండి. ఒక జాడీ సీసాలో వేసి స్టోర్ చేసుకుంటే 1 వీక్ వరకు నిల్వ ఉంటుంది. ఫ్రిడ్జ్లో పెట్టుకుంటే. వీడియో నచ్చితే లైక్